యా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఆపరేషన్ భూదాన్ సరిగ్గానే సాగుతుందా? రాసి పెట్టుకోండి. ఆపరేషన్ భూదాన్ వల్ల ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి ఏ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్కి కూడా ఇబ్బంది కాదు. ఈడీ ఎంత పెద్ద ఎత్తున కేసులు పెట్టినా, సిబిఐ ఎంత పెద్ద ఎత్తున విచారణ చేసినా, లోకల్గా ఉన్నటువంటి ఏం చేసినా, హైకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా కానీ ఒక్క ఐఏఎస్ పైన కానీ ఒక ఐపీఎస్ పైన కానీ చర్యలు ఉండవు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. శంకర్ నాయక్ను ఈడీ అధికారులు కలవడం ఏంటి? గతంలో భూములు మాటిన బడబ్బుల వసూలు, అమాయకులను మోసం చేయడంతో కేసులు, అరెస్ట్ అయి ఊచలు లెక్కబెట్టిన కమ్యూనిస్ట్ నేత, అలాంటి వ్యక్తిని ఈడీ కలవడంపై సర్వత్రా అభ్యంతరాలు. ముందు ఆయన్నే విచారించాలని డిమాండ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి శంకర్ నాయక్ పైన మరి ఏం చేసిండో ఏదో తెలియదు. మొత్తానికి పాప ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన ఉన్నాడా, ఆయన ఇబ్బంది పడుతున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో భూదాన్ భూముల కేసులో ఇటీవల ఈడీ అధికారులు సిబిఐ నేత శంకర్ నాయక్ను కలవడంపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. భూదాన్ భూములకు సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టినటువంటి శంకర్ నాయక్ నుంచి వివరాలు తీసుకోవడంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేశారు. ఆయా కేసుల లోతుల్లోకి వెళ్ళి విచారణ జరిపే ఈడీ అధికారులకు ఈ విషయం తెలియదా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ భూదాన్ ఏంటి, కథ ఏంటి ఒకసారి చూస్తే, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి నాగారం గ్రామంలో ఉన్నటువంటి 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. అయితే సేల్ డీళ్లు చేయించుకున్నారంటూ కొంతకాలం క్రితం మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు మహేశ్వరం పోలీసులు కదిరునిసా, మునవర్ ఖాన్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల కదిరునిసా, మునవర్ ఖాన్, మహమ్మద్ లతీఫ్ షర్ఫన్, మహమ్మద్ అఖ్తర్, మహమ్మద్ షుకార్ నివాసాలు ఫామ్ హౌస్లో తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఇక నాగారంలోని భూదాన్ భూములను కదిరునిసతో పాటు మిగతా నిందితులు కలిసి పూర్వీకుల భూమి అని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని విచారణలో వెల్లడైంది. సో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూములను అమ్మినట్టుగా తేలింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రీనోటిఫై చేసి మరి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్టుగా వెల్లడైంది. ఇంతవరకు బాగానే ఉన్న భూదాన్ భూముల కేసులో సమాచారం కోసం శంకర్ నాయక్ను ఈడీ అధికారులు కలవడం పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించినా ఇదే విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించే చాలా స్పష్టంగా తెలుస్తోంది. శంకర్ నాయక్ని విచారించాలంటూ చూస్తూ ఉన్నారు. అది ఒక డిమాండ్ అయితే కనబడతా ఉంది. సో శంకర్ నాయక్ను కలిస్తే విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నిజానికి శంకర్ నాయక్పై దాదాపు 13 సంవత్సరాల క్రితం భూదాన్ భూములకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి పలువురిని మోసం చేసి లక్షలు వెనుకేసుకున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. దీనిపై పోలీసు వర్గాలను ఆరా తీయగా తనను తాను సర్వోదయ మండల అధ్యక్షుడిగా చెప్పుకునే శంకర్ నాయక్ 2011లో ఆదిబట్లోని భూదాన్ భూముల్లో పట్టాలు ఇప్పిస్తానని చెప్పి 200 మంది నుంచి 42 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలిసింది. పలువురు ఆటో డ్రైవర్లు రోజువారీ కూలీలకు ఉచ్చులోకి లాగిన శంకర్ నాయక్ అతని సహచరులు ఒక్కొక్కరి నుంచి 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేసినట్టుగా తేలింది. ఆ తర్వాత భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి జారీ అయినట్టుగా ఫోర్జరీ చేసిన సర్టిఫికేట్ తయారు చేసి వీరందరికీ ఇచ్చినట్టుగా తెలియవచ్చింది. దీనికోసం నకిలీ రబ్బర్ స్టాంపులను కూడా తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు కాదు, 2011లోనే శంకర్ నాయక్ ఈ దందా చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలు శంకర్ నాయక్ నిజంగా మంచోడా చెడ్డోడా అవన్నీ కంప్లీట్గా విచారిస్తే అన్ని విషయాల్లో బయటపడతాయి. కానీ ఇందులో చాలా స్పష్టంగా చెప్తాను, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఒక్క బ్యూరోక్రాట్ కానీ ఈ భూదాన్ సంబంధించినటువంటి స్కామ్లో ఒకరికి కూడా కనీస విచారణ ఉండదు, వాళ్ళని జైలు పంపించే పరిస్థితి అసలే ఉండదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్